ఈ అమ్మాయి తన భర్తకు తెలియకుండా చాటుగా బజారులోకి వచ్చి తన ఫ్రెండుతో బార్బీక్యూ చికెన్ తింటూ ఉంటుంది. కానీ అదే సమయంలో ఈమె భర్త అదే షాపు దగ్గరికి వచ్చి బయట ఫుడ్ తింటున్న తన భార్యను చూసేస్తాడు. నిజానికి ఇతడు ఈమె కోసం బార్బెక్యూ కొనడానికి వస్తాడు. అయితే ఈ అమ్మాయి నన్ను మాత్రం బయట తినొద్దని చెప్పి, నువ్వు చాటుగా బయట ఫుడ్ తినడానికి వచ్చావా అని తన భర్తకు కౌంటర్ ఇస్తుంది. అలాగే నువ్వు చేసిన పనికి నాకు కోపం వచ్చింది అంటూ ఈమె అలిగి అక్కడ నుండి వెళ్లిపోతూ ఉంటుంది. అప్పుడు భర్తకి ఈమె మాటలు చిలిపిగా అనిపించి ఆమెను ఫాలో అవుతూ వెనకాలే వెళ్తాడు. ఆ తర్వాత వీరిద్దరూ అక్కడ నుండి తమ ఇంటికి తిరిగి వచ్చేస్తారు. ఇంతలో ఈ కుర్రాడికి ఇతడి తల్లి ఫోన్ చేసి బామ్మ మరో 5 నిమిషాల్లో నీ దగ్గరికి వస్తుందని చెప్తుంది. దీనితో ఇతడు వెంటనే తన భార్య దగ్గరకు వెళ్లి ఆమెను బయటకి రమ్మని పిలుస్తూ ఉంటాడు. కాని అలకతో ఉన్న ఈ అమ్మాయి నేనేసలు బయటకి రానని అంటుంది. కాని ఇతడు కొంచెం అర్జెంట్ అని రమ్మంటాడు. అప్పుడు ఈమె డోరు తీసి ఏమైంది అని అడగగా ఈ కుర్రాడు నా బామ్మ మరో కొన్ని నిమిషాల్లో ఇక్కడికి వస్తుందని చెప్తాడు. అయితే బామ్మ వస్తుందని తెలిసాక ఈమె చాలా ఎక్సైట్ అవుతుంది. కాని ఈ కుర్రాడు మనం సెపరేట్ రూముల్లో పడుకుంటున్నామని బామ్మకి తెలియదని అంటాడు. అలాగే మనిద్దరం ఒకే గదిలో పడుకున్నట్లు నటించడానికి నీ వస్తువులు అన్నీ నా గదిలోకి తీసుకురా అని అంటాడు. కాని ఈమె ఇదే మంచి సమయంగా భావించి, అయినా నిన్న నువ్వు నాకు తెలియకుండా బార్బెక్యూ చికెన్ తినడానికి వెళ్ళావు కదా, ఇప్పుడు నేనెందుకు నీకు హెల్ప్ చేయాలని అంటుంది. కాని ఈ కుర్రాడు నేనసలు నీకోసమే బార్బెక్యూ చికెన్ కొనడానికి వెళ్ళానని చెప్తాడు. నువ్వు బయట ఫుడ్ మిస్ అవుతున్నావ్ అని పోస్ట్ పెట్టావు కదా, అందుకే నీకోసం ఫుడ్ కొనడానికి చూశానని చెప్తాడు. అప్పుడు ఈమె సరే నాకు నువ్వు మరో 2 సార్లు అంటూ మళ్ళీ కాదు మరో 4 లేదా 6 సార్లు బయట నుండి బార్బెక్యూ తేవాలని డిమాండ్ చేస్తుంది. అలాగే ఇంట్లో స్నాక్స్ తినడానికి పర్మిషన్ ఇవ్వాలని అంటుంది. దీనితో వేరే దారిలేక ఇతడు భార్య పెట్టిన కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకుంటాడు. ఇంతలో బామ్మ వీళ్ల ఇంటికి వస్తుంది. అప్పుడు ఈ అమ్మాయి తన భర్త చేతిని పట్టుకుని మనం క్లోజుగా ఉంటున్నామని తెలియాలంటే ఇలా దగ్గరగా ఉండాలని, నువ్వు కూడా నన్ను పట్టుకో అని అంటుంది. అయితే మొదట ఇతడు ఈమెను పట్టుకోవడానికి కొంచెం మొహమాట పడతాడు. కాని బామ్మ వచ్చేస్తూ ఉండటంతో ఒక్కసారిగా తన భార్యను హత్తుకుంటాడు. ఆ తర్వాత వీరిద్దరూ డోరు తీసి బామ్మను లోపలికి స్వాగతం పలుకుతారు. అయితే బామ్మ ఈ అమ్మాయికి ఒక కవర్ ఇచ్చి నీకోసం బాతుకూర వండుకుని తెచ్చానని చెప్తుంది. అలాగే నేను మొదటిసారి మీ ఇంటికి వచ్చా కదా, ఇల్లంతా చూస్తానని ఇంట్లో ఉన్న వస్తువులు అన్నిటినీ చూస్తూ ఉంటుంది. అదే విధంగా బెడ్రూమ్ కూడా చూసి చాలా బాగుందని అంటుంది. ఆ తరువాత బామ్మ ఈ అమ్మాయి ఉండే గెస్ట్ రూమ్ చూడటానికి వెళ్తుంది. అలాగే అక్కడ బెడ్పై ఎవరో పడుకున్నట్లు ఆనవాళ్లు ఉండి పక్కనే చార్జర్ కూడా ఉంటుంది. దీనితో బామ్మకి అనుమానం వచ్చి ఇది గెస్ట్ రూమ్ కదా, ఇందులో ఎవరు ఉంటున్నారని అంటుంది. అప్పుడు ఈ అమ్మాయి బామ్మ మీ మనవడికి నాకు గొడవ అయింది, అందుకని నేను ఇతడి దగ్గర కాకుండా ఇలా గెస్ట్ రూంలో పడుకుంటున్నారని అంటుంది. ఇతడు నాకు తెలియకుండా బయటకి వెళ్లి చాటుగా ఫుడ్ తినేస్తున్నాడని, అందుకే మా ఇద్దరికీ గొడవ అయిందని చెప్తుంది. ఆ తరువాత ఏమైందో చూడాలంటే ఈ వీడియో లైక్ చేసి పార్ట్ 4 అని కామెంట్ చేయండి.